నియోజకవర్గం అప్పుడైనా ఇప్పుడైనా పొలిటికల్ గా ఫైర్ సెంటర్ ని తలపిస్తోంది. ఎందుకంటే అప్పుడున్నది ఫైర్ బ్రాండే, ఇప్పుడున్నది ఫైర్ బ్రాండే. అలాని ఆ రెండు ఫైర్ బ్రాండ్ల మధ్య ఏదో జరుగుతోంది అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న యుద్ధంలో ముచ్చటగా మూడో నాయకుడే కీలకంగా మారారు. ఏదైతే ఏంటి, ఇప్పుడు ఈ వ్యవహారం ఆ ఇలాఖాని మరోసారి లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది. ఎవరికి వారు స్పీడ్ పెంచేయటంతో హీట్ ఎక్కువైపోయింది. ఇంతకీ ఆ ఇలాఖా ఎక్కడ? ఇప్పుడు జరుగుతున్న రచ్చ దేనికి? ఆర్మూర్లో రాజుకున్న అగ్గి. మాజీ ఎమ్మెల్యే వర్సెస్ అధికార పార్టీ ఇన్ఛార్జ్. జనతా గ్యారేజ్ తో జీవన్ రెడ్డి దూకుడు. సై అంటే సై అంటున్న వినయ్ రెడ్డి. ఆర్మూరు నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2023లో ఓటమితో హ్యాట్రిక్ మిస్ అయిన ఆసన్న గారి జీవన్ రెడ్డి ఆ తర్వాత పొలిటికల్ గా సైలెంట్ అయి ఇప్పుడు సడన్ గా దూకుడు పెంచడం చర్చనీయాంశమవుతోంది. అయితే నియోజకవర్గం ఏదైనా ఎమ్మెల్యేకి మాజీ ఎమ్మెల్యేకి అన్నట్టుగా ఉండే రచ్చ ఇక్కడ కాస్త డిఫరెంట్ గా కనిపిస్తోంది. 2023 ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆసన్న గారి జీవన్ రెడ్డి ఓడిపోగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వినయ్ రెడ్డి మాత్రం గెలవలేదు. అటు బీఆర్ఎస్ ను ఇటు కాంగ్రెస్ ని కాదని బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి గెలుపొందడం ఇక్కడి రాజకీయాల్లో సడన్ చేంజ్ గా చెప్పొచ్చు. అయితే లెక్క ప్రకారం పొలిటికల్ గా ఏదున్నా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిల మధ్య నడవాలి. కానీ ఇక్కడేమో మాజీ ఎమ్మెల్యేకి అధికార కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జికి మధ్య ఉప్పు నిప్పులా తయారైంది పరిస్థితి. అధికార పార్టీ నాయకుడిగా వినయ్ రెడ్డి హడావిడి సహజంగానే ఎక్కువైంది. దీంతో ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి రాకేష్ రెడ్డి ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ని టార్గెట్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి ఆరోపణలు మంటలు పుట్టిస్తున్నాయి. దాదాపు 2 ఏళ్లుగా రాజకీయ మౌనం పాటిస్తున్న జీవన్ రెడ్డి కేసులకు భయపడో మరేమిటో తెలియదు గాని మారు మాట్లాడలేదు. ఆయనపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చినా పెద్దగా స్పందించలేదు. అలాంటిది ఇప్పుడు ఇష్యూ ఏదైనా ఆల్ ఆఫ్ సడన్ అనుచరులతో కలిసి రోడ్డెక్కేస్తున్నారు. దేఖ్లేంగే అంటూ ప్రత్యర్థికి సవాళ్లు విసురుతూ తొడగొడుతున్నారు. ఇంతటితో ఆగలేదు ఆయన. స్థానికంగా అధికార పార్టీ ఇన్ఛార్జ్ అవినీతి అక్రమాలకి పాల్పడుతున్నారంటూ ఏకంగా బాధితుల కోసం జనతా గ్యారేజ్ ఓపెన్ చేసినట్లు ప్రకటించారు. అంశాల వారీగా గళమెత్తుతున్న మాజీ ఎమ్మెల్యే వాటికి క్రైమ్ నెంబర్లు కూడా ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చాక చూసుకుంటామంటూ ప్రత్యర్థులకు భారీ హెచ్చరికలే జారీ చేస్తున్నారు. దీంతో ఆయన స్పీడ్ చూసి స్థానిక రాజకీయ వర్గాలు తెగ గుసగుసలాడుకుంటున్నాయి. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్ రెడ్డి దూకుడు స్వభావంతో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. 2018లో రెండోసారి కూడా జెండా ఎగరేసిన ఆయన మరింత స్పీడ్ పెంచారు. అలా 10 ఏళ్ల పాటు హవా నడిపించిన జీవన్ రెడ్డి ఊహించని ఓటమితో కామైపోయారు. చానాళ్ల పాటు హైదరాబాద్ కే పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి స్పీడ్ పెంచేయడం పెద్ద చర్చకే దారితీసింది. ఎమ్మెల్యేగా గెలిచిన రాకేష్ రెడ్డిని కాకుండా కాంగ్రెస్ నేత వినయ్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు ఈ మాజీ ఎమ్మెల్యే. వినయ్ రెడ్డి స్థానికంగా అవినీతి అక్రమాలకి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్న జీవన్ రెడ్డి బాధితుల తరపున పోరాడేందుకు జనతా గ్యారేజ్ నడుపుతున్నారు. నియోజకవర్గంలో వరుస పర్యటనలు చేస్తూ హల్చల్ చేస్తున్నారు. ఎక్కడైనా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు గాని ఈయనేంటో ఎమ్మెల్యేగా గెలవని అధికార పార్టీ నాయకుడిని టార్గెట్ చేశారంటూ లోకల్ పొలిటికల్ జనాలు విపరీతంగా చర్చించుకుంటున్నారు. ఇటీవలే మున్సిపాలిటీలోని మెయిన్ రోడ్ లో డివైడర్ల మధ్య చెట్లు కొట్టేసిన అంశంపై అనుచరులతో కలిసి లైవ్ వీడియోలు చేశారు జీవన్ రెడ్డి. హోర్డింగ్ల కోసం చెట్లు నరికేశారంటూ వినయ్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలోనూ అదే తరహా హల్చల్ చేశారు జీవన్ రెడ్డి. బల్దియా కార్యక్రమంలో వాయిస్ రికార్డింగ్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించిన వినయ్ రెడ్డి ఉద్యోగుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలకి పాల్పడుతున్నారని దుమ్మెత్తిపోశారు. వినయ్ రెడ్డి అవినీతి చిట్టా తన దగ్గర సిద్ధంగా ఉందని, టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతామని వార్నింగ్ ఇచ్చారు. మాజీ తీరే ఇలా ఉంటే అధికారంలో ఉన్నోళ్ల పరిస్థితి ఇంకెలా ఉంటుంది? అందుకే మాజీ ఎమ్మెల్యే విమర్శలకు, ఆరోపణలకి అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేత వినయ్ రెడ్డి. 10 ఏళ్లు అధికారంలో ఉండగా జీవన్ రెడ్డి నడిపించిన అవినీతి బాగోతమంతా తనకు తెలుసంటున్నారు. ఇలా ఇద్దరు నాయకుల పరస్పర ఆరోపణలతో పరిస్థితి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా తయారైంది. అయితే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇలా సడన్ గా స్పీడ్ పెంచడానికి గల కారణం ఏంటన్నదే చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లు తమ నాయకుడు ఎక్కడా అని ఎదురుచూసిన గులాబీ క్యాడర్ సైతం జీవన్ రెడ్డి దూకుడు చూసి మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని మాట్లాడుకుంటోంది. మరి ఈ ఇద్దరి నేతల పోరు ఎంతవరకు వెళుతుంది, ఎటు దారి తీస్తుంది అన్నదే ఇప్పుడు లోకల్ పొలిటికల్ సస్పెన్స్ గా మారింది.